భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడంటూ భర్తను ప్రియుడితో హత్య చేయించింది భార్య. ఈ దారుణానికి సహకరించాడు నిందితుడి భార్య సహకరించాడు. భర్త ఈశ్వర్ కుమార్ పై ప్రియుడు, అతని భార్య, అతని అల్లుడు చందు కత్తులతో దాడి చేశారు. ఈ సమయంలో ఇంటి బయట భార్య రెహానా కాపలా కాసింది. పాత కక్షలతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు రెహానా డ్రామా ఆడింది. రెహానాపై అనుమానంతో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. కొత్తగూడెం గౌతమ్ నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ రమేష్కు కొన్నాళ్ళుగా రెహానాతో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. విషయం తెలిసిన రెహానా భర్త సాహు ఈశ్వర్ కుమార్ రమేష్ను అక్కడి నుంచి పంపించాలని నిర్ణయించారు. సింగరేణి క్వార్టర్స్లో అక్రమంగా ఉంటున్నాడని కంప్లైంట్ చేశారు. రమేష్ను ఖాళీ చేయించారు సింగరేణి అధికారులు. అయితే రమేష్తో వివాహేతర సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర చేసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న భర్త ఈశ్వర్ కుమార్పై రమేష్, అతని భార్య ఇందిరా, అతని అల్లుడు చందు కత్తులతో దాడి చేశారు. భర్తపై దాడి సమయంలో ఎవరూ రాకుండా ఇంటి బయట కాపలా కాసింది భార్య రెహానా. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈశ్వర్ కుమార్ మృతి చెందాడు. తమ ఇల్లు ఖాళీ చేయించాలనే కక్షతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు స్థానికులను రెహానా నమ్మించింది. అయితే రెహానాపై అనుమానంతో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సాహు ఈశ్వర్ కుమార్ అనే ఆయన మీద ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి ఆటోలో వేసుకుని పారిపోయారనేది దాని మీద 304 కేసు రిజిస్టర్ చేసింది. ఆ కత్తిపోట్ల గురైనటువంటి వ్యక్తి సాహు ఈశ్వర్ కుమార్ అనే ఆయన ఆరోగ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అక్కడ కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సింగరేణి హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి సీరియస్గా ఉందంటే ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయినారు. 7వ తారీఖు చనిపోయింది ఆరోగ్య హాస్పిటల్. దాని మీద సిఐ 2 టౌన్ గారు రమేష్ గారు తనతో ఈ శ్రీనాథం చేశారు. తర్వాత ఆర్డరింగ్ చేసి శ్రీనాథం చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో రకరకాల విస్తుగొల్పే నిజాలు బయటకు వచ్చాయి. ఏదైతే ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఒక 15-20 సంవత్సరాల క్రితం ప్రేమించి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ ముస్లిం అమ్మాయి పేరు సయ్యద్ ఎండి రెహానా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి చేసుకున్న క్రమంలో 2 పిల్లలు పుడతారు. అంటే ఒక బాబు, ఒక పాప ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈమెకి ఆరిక రమేష్ అనే వారితో ఒక అక్రమ సంబంధం ఏర్పడుతుంది. ఈ అక్రమ సంబంధం భర్తకు తెలిసి ప్రశ్నిస్తాడు. ఫోన్లో తరచు మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నాను ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నిస్తే దాని మీద అక్కడ ఈ కాలనీ ఆ సింగరేణి జీఎం కంప్లైంట్ చేసి తనకు ఏదైతే ఆరిక రమేష్ అది అక్రమ సంబంధం ఉన్నటువంటి ఎవరైతే ఉందో రెహానాకు అక్రమ ఆరిక రమేష్ వాళ్ళ ఇంటికి ఎదురుగా క్వార్టర్లో ఉంటాడు. ఆయన జీఎం కంప్లైంట్గా క్వార్టర్ ఖాళీ చేసి పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఇక ఈ రమేష్ అనే వ్యక్తి ఈమెతో తరచుగా మాట్లాడటం, భర్త చూడటం, భర్త ఈమెను ప్రశ్నించడం, ఈమె రమేష్ దగ్గర మాట్లాడడం ఇదంతా జరిగి ఏదో విధంగా భర్తని తొలగించాలనే ప్లాన్లో భాగంగా ఆరిక రమేష్ ఈమె రెహానా అనే ఆమె చెప్తుంది. ఈ రెహానా అనే ఆమె చెప్పుడు మాటలకి ఆమె క్రియేట్ అయినటువంటి ఆరిక రమేష్ ఏం చేస్తారంటే అతని బావదైనటువంటి అల్లుడు చందు అనేవాడిని కలుపుకొని ఈ మటర్ ప్లాన్ వేసి కత్తులు తీసుకున్న తర్వాత ఈ రెహానాని అడుగుతారు. ఈ రమేష్ అనే వ్యక్తి ఈ భర్త ఎప్పుడు ఆ ఏరియాలో జనాలు ఎప్పుడు ఉండరు, ఎప్పుడు చంపడానికి అవకాశం ఉందంటే వీళ్ళు ప్లాన్ వేసుకుని పథకం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల అంటే 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు ఆ కాలనీలు జనాలు తక్కువ ఉంటారు, ఎవరు రాదని చెప్తే వీళ్ళు ఏదైతే రాఖ్యుడు ఆరిక రమేష్, అతని సొంతాలుడైనటువంటి బంటు చందు, తర్వాత ఈ ఆరిక రమేష్ భార్య కూడా ఉంటుంది ఇందులో, ఆటో వేసుకొని వస్తారు. ఆటో వేసుకొని ఏదైతే చనిపోయిన ఇంటి దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఆమె సైగ చేస్తారు అనమాట. ఇంకా ఇక్కడే ఉన్నారు, ఎవరు లేరంటే ఈ ఆటో కాపలగా భార్య నుంచేసి ఈ ఆరిక రమేష్ భార్య నుంచేసి ఇద్దరు కత్తులు తీసుకొని పోయి తలుపు తీయపోసరికల్లా భర్త తలుపు ఉన్నాడు. భర్త ఉండి తలుపు తీయకపోయి తలుపు నెట్టుకొని పోయి ఆ కత్తి పొట్టతో టపాటపా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇద్దరు కొట్టేస్తారు. రమేష్ కూడా ఇస్తారు, అదే చందు కూడా కొడతారు. తర్వాత ఆ బాధ తట్టుకోలేక ఏదైతే మృతులు ఉందో బయటికి పరిగెత్తుకొస్తుంటే బయటకు వచ్చి వేరే ఏరియాలో పోసారు. అక్కడ వాళ్ళని చేసి ఆటో వేసుకొని రెడీగా ఉన్నటువంటి
ఈ భార్య ఆటో తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ భార్య పోయేటప్పుడు ఏం చేస్తుందంటే ఈ రెహనతో పారిపో ఇక్కడ ఉండబాబు అని చెప్పి